శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆదివాసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం లేకుండా భూ సేకరణకు డ్రోన్లతో సర్వే నిర్వహించడంపై తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేశారు. పక్కన ఉన్న గ్రామాల ఆదివాసులు సర్వేకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలు కూడా ఆదివాసులకు మద్దతుగా నిలబడ్డాయన్నారు. ఈ నెల 18న జరగబోయే కలెక్టరేట్ ముట్టడికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలుగు ప్రజల రక్షణలో నారా లోకేష్ చేసిన సాహసోపేత కృషిని ప్రశంసించారు. తెలుగు ప్రజల ఆపద సమయంలో లోకేష్ సమయానుకూలంగా స్పందించారని తెలిపారు. సచివాలయంలో హుటాహుటిన సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేశారని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో 215 మందిని తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చారని వివరించారు. గోకవరం మండలంలో 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాన్ని జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, పార్టీ నాయకులు, మహిళా నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని తెలిపారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు నిర్లక్ష్యంగా లేకుండా పనిచేయాలని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకా చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఫేక్ ప్రచారాలకు వైసీపీ కేర్ అడ్రస్గా మారిందని విమర్శించారు. ఆసుపత్రిలో పరికరాల కొరతకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అసలు అమలు చేస్తున్న సూపర్ హిట్స్ పథకాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం కేంద్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గౌడెన్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. ఈ ఏడాది యూరియా కొరత గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉందని రైతులు వాపోయారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బహిరంగంగా మద్యం సేవించిన వ్యక్తులకు వినూత్న శిక్ష విధించారు. వీరన్న, రాజు మద్యం తాగుతూ పోలీసులకు పట్టుబడడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. జూనియర్ సివిల్ జడ్జ్ ఉదయనాయక్ వారికి తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర 1 గంట ప్రజలకు అవగాహన కల్పించాలని శిక్ష ఖరారు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. జీవితంలో ఎప్పుడు మద్యం తాగమని వారు తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగుల గివెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి వికలాంగుడికి పెన్షన్ అందజేయడం జరుగుతోందని తెలిపారు. కొందరు దివ్యాంగులు అర్హత ఉన్నప్పటికీ అనర్హత వేటు జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల ద్వారా ప్రత్యేక వైద్య బృందాలతో అర్హత పరిశీలన చేపడతామని తెలిపారు. వికలాంగులపైన అనర్హత వేటు లేకుండా పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లా పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు హాస్పిటల్కి వెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి దేవాలయం ధర్మకర్తల నియామకంపై పరోక్ష విమర్శలు చేశారు. నాకు తెలియకుండానే నియోజకవర్గంలో ఉన్న దేవాలయ ధర్మకర్తలను ఎలా వినియోగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులో ట్రాక్టర్ ప్రమాదంలో 2 పంచాయతీ కార్మికులు మరణించారు.
సంఘటనపై బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై 50 లక్షల రూపాయలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సంఘటనకు సంబంధించిన నిరసన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన చేశారు. నెలవారీ జీతాల పెంపు, పని ఒత్తిడి తగ్గించడం వంటి అంశాలు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అక్కడ చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో యూరియా కొరతలో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిట్చాల గ్రామంలో యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు, చెప్పులతో క్యూ లైన్లలో నిరీక్షించారు. కొంతమందికి మాత్రమే యూరియా ఇవ్వగా స్టాక్ అయిపోయిందని పంపిణీదారులు తెలపడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సకాలంలో అందకపోతే పంటలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే యూరియా సరఫరా చేయాలని కోరారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించారు. సముద్రపు అలల తాకిడికి దెబ్బతిన్న రోడ్డు, జలవాసాలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలతో మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమస్యపై త్వరలో పవన్ కళ్యాణ్తో చర్చిస్తామని ఆయన తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 8వ రోజు కూడా లాభాల పాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో మార్కెట్లు 3 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 355.97 పాయింట్లు పెరిగింది.